ఇన్స్టాగ్రామ్ వల్ల. ప్రెసెంట్ ఉన్న లవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? లవ్ లవ్ ఏం లేదు, మొత్తం దెంగుడు పిచ్చి. ఏడవైనా సెక్స్ సెక్స్ సెక్స్. ఎట్లా అంటే చిత్తాకాడిది కుక్కలు లెక్క సెక్స్ గురించి సెక్సే. ఇంకా అందరూ అంతే ఉన్నారా లేకపోతే అట్లా? ఆల్మోస్ట్ 90%, 10% మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నాలుగు వాళ్ళు. మిగతా అట్లనే ఉన్నారు బ్రో. ఎంత దెంగుడు పిచ్చి, ఇది పెరిగిపోతుంది బ్రో. ఇది కలియుగం అంటారు, పోయేకాలం వచ్చేసింది జనాల దగ్గర, అయిపోయింది ఇంకా అన్నమాట. అంటే కాలేజ్ ఐడి కార్డు లేని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అంటావు? నువ్వు నమ్మవు, 8th క్లాస్ అమ్మాయికి ఉంది. 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఫాలో సొంత ఇంట్లోనే ఆడు పుట్టంగానే అనుకుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి పడతారు. ఇదే చిన్న రేషాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిరు అనుకో, ఒక బేబీ ఉంది, ఆమె అవసరం ఇన్స్టాగ్రామ్ ఐడి? సీరియస్ నువ్వు చెప్పు, దాంట్లో ఏదేదో రావచ్చు, ఏదైనా రావచ్చు. పిల్లలు జాగ్రత్త మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఎంత యాక్సెస్ చేసినా కష్టం, కానీ మీరు చేసేది మీరు చేయాలి. కానీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి బిడ్డ ఏమో నాయన డాన్స్ ఆడతాడు, నాయన ముందు అమ్మ డాన్స్ ఆడుతుంది, అందరు కలిసి ఒక ఏమంటారు సపరారు సమితంగా కొంచెం సిగ్గు లేకుండా కొన్ని అయితే వల్గర్గా చేస్తారు, చాలా వల్గర్గా చేస్తారు కొన్ని అయితే. ఇక్కడ నార్త్ మన తెలుగులో పర్లేదు, కానీ నార్త్ ఇండియాలో చాలా డేంజర్. సొంత అమ్మకి కొడుకు తెలుస్తలేదు, కొడుకు అమ్మ తెలుస్తలేదు, దరిద్రం అంతా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఉంటదా చెప్పు, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎవడో ఒకటి తిట్టాలి, అది నేను తిడుతున్నా. ప్రస్తుతం ఇప్పుడు లవ్ అనేది ఏదో నడుస్తుందో, అసలు ఎట్లాంటి అమ్మాయిని లవ్ చేస్తే ట్రూ ఉన్నదని ఎట్లా కనిపెట్టాలి అమ్మాయి? ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నాలాంటి ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎట్లా కానీ ఐడెంటిఫై చేయాలంటే దొరకారు, కష్టం. నెవర్. ట్రూ లవ్ గురించి మనం ఎదురు చూస్తే మనంత ఎర్రిప్పు కూడా ఇంకొకటి లేడు. శ్రీకాంత్ గారు, మీరు అలేక చిట్టి పికిల్స్ గురించి కూడా వీడియోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. అసలు అలేక చిట్టి పికిల్స్ మీరు ఏమనుకుంటున్నారు? అలేక చిట్టి పికిల్ 2.0 స్టార్ట్ అవుతుంది. అలేక చిట్టి పికిల్స్ లో ఒకరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళ మీద కూడా ఏమన్నా మళ్ళీ దాడి చేసే ఛాన్స్ ఉందా? బ్రో వాళ్ళు అంటే ఏం చెప్పాలి, నేను వాళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. అంటే భయమా లేకుంటే భయమా? మరి లేదు, అట్లేం లేదు, సీరియస్లీ చెప్తున్నా. పెద్ద వరస్ట్గా అరే కస్టమర్స్ తిట్టిరు, అంతా అయిపోయింది, అంతా ఇలా అనవసరంగా ఫేమస్ చేసి పడేది బిగ్ బాస్ పంపిస్తారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి మీలాంటి యాంకర్స్ ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళని పంపేయండి, వాళ్ళని గుర్తించి పంపేయండి. కానీ ఇదేంది మొట్టదంట, ఏం చేసుడు లేదు, ఏం లేదు, ఉత్తానే తీసుకెళ్ళి పంపించు. గలీజ్ భయ మొత్తం చెప్తున్నా. నిజంగా ఎవరైతే కష్టపడి వీడియోలు చేస్తారో వాళ్ళకి రీచ్ వస్తలేదు భయ, నిజంగా చెప్తాం. చాలా మంది నా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు కష్టపడి ఎడిటింగ్ చేసి అది చేసి గంటసేపు వీడియో చేసి చాలా మంది ఉన్నారు. ఏదో మాది మా అదృష్టం కొద్ది కొన్ని వైరల్ అయినాయి తప్పితే చాలా మంది కష్టపడుతున్నారు, నిజంగా కష్టపడుతున్నారు వీడియో చూస్తుంటా. వాళ్ళని గుర్తించి బిగ్ బాస్ వాళ్ళు నన్ను కూడా గుర్తించి, నాగార్జున గారు ప్లీజ్ దయచేసి నన్ను గుర్తించి మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయాలి, ప్లీజ్ దయచేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. బిగ్ బాస్ కోదనుకుంటున్నారా? అరే ఛాన్స్ వస్తే ఎందుకు అనుకున్నాం? బిగ్ బాస్ మీద ట్రోలింగ్ చేస్తావు, అట్లా బిగ్ బాస్ తీసుకుంటా ఎట్లా అనుకుంటున్నావు? చెప్పినా కదా అన్ని ఎవ్రీథింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఏది పర్సనల్ కాదు, ఏది పర్సనల్ కాదు, ఎంటర్టైన్మెంట్. నేను నన్ను ఒక్కసారి బిగ్ బాస్ పంపిరి చెప్తున్నా కదా, ఒకటే రోజు జస్ట్ ఒక్క రోజు బిగ్ బాస్ పంపిరి, మా టీవీ టీఆర్పీ ఎక్కడికో తీసుకెళ్తాను. సీరియస్లీ చెప్తాను, ఒక్క రోజు జస్ట్ నన్ను ఒక్క రోజు వాళ్ళకి పంపించి బయటకు పంపించేద్దాం. ఏం చేస్తావు అంటే ఒక్క రోజులో చూపిస్తా, అది ఏం చూపిస్తావు అంటారా? ఎంటర్టైన్ చేస్తాం పబ్లిక్ ని అంటున్నా. ట్రోలింగ్ చేస్తావు. పునీత్ సూపర్ స్టార్ తెలుసా నీకు? పునీత్ సూపర్ స్టార్ తెలీదు. ఆడు సేమ్ వీడియో చేస్తుంటారు అనమాట, చాలా ఫేమస్ అనమాట. ఫేమస్ అయితే హిందీ బిగ్ బాస్ లో పంపించిరాని వాడు ఒక్క రోజు ఉన్నాడు. ఒకే రోజు పెడితే వాడిని పరిచయం లేక టీఆర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాడు అంత ఎంటర్టైన్ చేస్తాడు అనమాట. అట్లా ఇన్స్పిరేషన్ అయింది. దీపక్ కలాల్ చాలా మంది నేను బూతులు వాడే దీపక్ కలాలే వాడుతుంటాం. మరి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్ బ్రో. వాడు ఏం బ్రో, వాడు ఏం చేసి కామన్ మ్యాన్, నువ్వు కామన్ మ్యాన్ కదా? కామన్ మ్యానే బ్రో. వాడు ఏం టాలెంట్ ఉంది చెప్పు నాకు, ఏం టాలెంట్ ఉంది చెప్పు. రైతు బిడ్డ బ్రో, ఆయన టాలెంట్ రైతు బిడ్డ అందరి నోట్ల ముడ్డ పెట్టిండు. ఏం చేసిన భయ, రైతులకు ఒక్కడన్నా కొంచెం మంచి చేసిండాడు. ఏం చేసిన భయ? నాకు తెలుసు, నేను చేస్తున్నా అంటున్నాడు. నాకు తెలుసు ఇప్పుడు అన్ని తగ్గినాయి కాబట్టి ఆడ వచ్చి మళ్ళీ ఒక టవల్ వేసుకుని అన్నా రైతు బిడ్డనన్న అని చెప్పి మొట్టలో యాక్టింగ్ చేస్తుండ్రు. జనాలు పిచ్చోళ్ళు, ఒక్కసారి పిచ్చోళ్ళు రూపొక పిచ్చోళ్ళు చేస్తే చెప్పు తీసుకొని కొడతారని. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు కదా, అదే చెప్తున్నా. వ్యవసాయం ఎవడు చేస్తుండు బ్రో? 2 ఎకరాలు ఉన్నోడే వ్యవసాయం చేస్తలేడు, కౌలుకి ఇచ్చి వాడుకుంటుండు. ఈడీ చేస్తుండే వ్యవసాయం.
లవడ అన్ని ఫేక్. అంటే తన పక్కన ఉన్న బౌన్సర్లను చూసి అట్లా అనుకుంటున్నాం, ఇంకా వ్యవసాయం చేస్తానన్నాడు కదా. బౌన్సర్లు ఏముంది బ్రో, ఆడ ఏదో లేట్గా ఈవెంట్ పిలిస్తే ఆడ బౌన్సర్లు ఉంటే వీడు పక్కకు పోయి ఒక వీడియో తీసుకుంటాడు, అందరినీ పెట్టుకొని వీడియో తీసుకొని వీడు పెద్ద బౌన్స్ ఆడికి ఏమైతుంది బ్రో, ఆడికి బౌన్సర్లు ఎందుకు బ్రో నాకు అర్థం కాదు. ఆడొస్తే అభిమానం తట్టుకోలేక మన తొక్కిసలాట జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద యాక్టర్స్ కి అమ్మ ఎవరు రారు, వీళ్ళు అవడం కోసం వస్తారు, చీకబడతారు. ఇంకా బ్రో మీరు పర్ల ప్రశాంత్ మాత్రం ఫ్యాన్స్ వచ్చి కొట్టారా మరి? ఆయనకు ఫ్యాన్స్ లేరంటారా? ఉన్నారో ఉంటారు, ఉన్నారో చూడని ఇప్పుడు లేరు నాకు తెలిసి. ఇప్పుడు లేరు అందరి పిచ్చోళ్ళ చేసిండు కదా అడిసి ఇప్పుడు ఉండరేమో అనుకుంటున్నాను. పవన్ మన పల్లె ప్రశాంత్ జెండునా కాదంటే ఏం చెప్తాను? ఆడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ రైతు పేర్లను వాడుకొని రైతుల గురించి మాట్లాడి రైతుల గురించి, కానీ లాస్ట్ ఒక్క రైతు కూడా మంచి చేయకుండా రైతు బిడ్డ అంటే వాడు ఒక్కరికే తీసుకుంటాడు. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి గిట్టుబాటు ధర రావట్లేదు, అంతమంది కొట్లాడుతుంటే ఒక్కసారి కూడా ఓడేయడు. టమాటాలన్నీ రోడ్ల మీద సారి షేడ్ స్కూటర్ ఆర్తనాదాలు పెట్టుకుంటారు, ఊరేసుకుంటారు, ఏడుస్తారు. ఒక్క ఫ్యామిలీ కన్నా వెళ్ళి యాజ్ రైతు బిడ్డ అంటూ ఈ రైతు నేను వ్యవసాయం చేస్తుంటా ఒక్క వీడియో చేయమను, ఈ డబ్బులు ఇవ్వద్దు. అట్లీస్ట్ ఒక రైతు ఫ్యామిలీకి వెళ్ళి అలా ఇది గిట్టుబాటు ధర రాక చాలా మంది ఏడుస్తున్నారు, రైతు సంఘాలు వాళ్ళకి ఎవ్వరు పట్టించుకోవట్లేదు రైతులని. వాళ్ళకి సీఎం చేయాలంటారు కదా, సీఎం అంటే చేయను మరి, సీఎం చేస్తే చేస్తాడు అందరినీ, అందరూ సాయం చేస్తారంట అప్పుడు అని సీఎం చేయాలా? నేను మాట్లాడితే బీపీ వేస్తారు ఇంకా మీరు, అందుకనే నేను తిట్టట్లే అని. ఏం బ్రో సీఎం జోకా, సీఎం అంటే లైట్ అని సీఎం ఏంది? ఆ బిగ్ బాస్ పోయేస్తానే ఏం వీక్తుడు పోయాడు, బిగ్ బాస్ కి వచ్చాడు, ఫేమ్ వచ్చింది, ఏదైనా పెట్టమను రైతులకు ఏదైనా చేయమని చెప్పు. ఏం చేసినాడు? ఏం చేయలేదు కదా. ఒక 10 పైసలు ఇచ్చాడు ఎవరికన్నా, ఎవరికి అట్లీస్ట్ వాడు ఫేమ్ తోని 10 మంది హెల్ప్ చేయొచ్చు, అది కూడా చేస్తలేడు. చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు, కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు దానం చేసే ఉన్నారు, ఫుడ్ డొనేట్ చేస్తున్నారు చాలా మంది. ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్. వీడు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఒక్క రైతు గిట్టుబాటు ధర రాక చాలా మంది ఏడ్చి నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. కొంతమంది రైతులు అంతా కష్టపడి పొద్దున్న లేచి అది చేసి వాళ్ళ టమాటాలు పడేసరికి గిట్టుబాటు ధర రాక రూపాయి కూడా కొనకుండా ఏడుపు వస్తుంది. కొంతమంది నీళ్ళలో పడేసి కొంతమంది చూస్తున్నారు మీ వీడియో. అట్లాంటి మీద వీడు ఏం చేస్తున్నాడు భయ, వెళ్ళి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంటది. నాకు సపోర్ట్ చేయాలని ఉంటా కానీ నా దగ్గర డబ్బులు లేవు. చేసాడు బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఇందాక బిగ్ బాస్ అన్నా కాబట్టి బిగ్ బాస్ ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ డబ్బులు ఏం చేస్తావు? ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళి ఒక గెలిస్తే మంచి ఒక చిన్న కంపెనీ పెట్టి మంచి, అంటే ఎవరైతే వస్తారో చదువురాని వాళ్ళు ఉంటారో చదువురాని వాళ్ళు కొంచెం స్కిల్ నేర్పించి, కొంచెం ఏదైనా వాడు ఏదైనా వర్క్ చేసేటట్టు నేర్పించి స్కిల్ సెంటర్ పెట్టి నేర్పించి ఏమంటారు బుకింగ్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఎర్న్ చేసేలాగా, చాలా ఎక్కువ ఎర్న్ చేసేలాగా చేయగలుగుతాను అని చెప్పిన నేను కంపెనీ పెడుతున్నా అని చెప్పి అట్లా చేస్తాను నేను. అదైతే నా మైండ్ సెట్ లో ఉంది, 100% చేస్తాను. ఇప్పుడు శ్రీకాంత్ గారు కొట్టుకుంటారా అంటే ఏం చెప్తావు? అది అందరు ప్రతి ఒక్క మొగోడు చేసే పని. అది నేను పర్ఫ్యూమ్ అంటున్నారు, మొగోలు కూడా కొట్టుకుంటారు. బాయ్స్ పర్ఫ్యూమ్ ఉంటుంది, ఫీమేల్ పర్ఫ్యూమ్ ఉంటుంది. దాని మీద మీరు 3-4 వీడియోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, అసలు ఏ కొట్టుకోవడం అంటే ఈ పిచ్చిన మా వాళ్ళు మా బాయ్స్ ఉన్నారు, మా ఫాలోవర్స్ కావాలనే బుల్లింగ్ చేస్తుంటారు. మా వాళ్ళు గుంజుతూ ఉంటారు కావాలనే, ఆస్మైల్ అన్న ఈసారి కొట్టుకుంటావు అన్నా, పొద్దున కొట్టుకున్నావు అన్నా, నువ్వు ఎంతమంది చేసినావు అన్నా, అది చేసినావు అన్నా, ఆలుగడ్డ తిని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ ఫ్యాన్స్ మన ఫాలోవర్స్ ఇక అదేదో కామెడీగా ఆడుతారు. నేను కూడా దాని మీద సీరియస్ అయ్యి వీడియో చూస్తుంటా. అది దే యూస్ టు వాళ్ళకి నచ్చింది అట్లా తిట్టడం, నా అగ్రెసివ్ చేసి నా కోపం తెప్పించేలాగా చేసి వాళ్ళు ఆ బూతులు తింటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. అట్లా కావాలని చేస్తారు, మన ఫాలోవర్సే పెడతారు అట్లా కావాలని. నేను కూడా చెప్తా, కొట్టుకుంటారా జీవితాంతం కొట్టుకుంటారా, మాకు ఇంకా 30 సార్లు కొట్టుకుంటా, 40 సార్లు కొట్టుకో చచ్చిపోవని చెప్పి అట్లా తిడుతుంటా. స్వాతి నాయుడు గురించి మీరు ఏం చెప్తారు? స్వాతి నాయుడు నంబర్ మీ ఫోన్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమా కదా? లేదా? స్వాతి నాయుడు ఐ రెస్పెక్ట్, వీడియోలు చేస్తుంటది. కానీ కొన్ని అంటే నేను ఎవరిని జడ్జ్ చేయడానికి నాకేం అనిపించట్లేదు, కానీ పాపం చాలా కష్టపడుతుంది. కానీ ఐ డోంట్ వాంట్ వద్దులే నాకు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా స్క్రాప్ నుంచి ఉప్పల్ బాల్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడు. సో అసలు వెళ్తే బాగుంటది, అసలు ఏం ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటున్నాను? అరే బ్రో, ఉప్పల్ బాల్ వీడియోలు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది కామన్ గా. కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ బ్రో. ఎవరైతే చూస్తుర్రో అందరు క్రింజ్, వాళ్ళకి స్క్రాప్ అది ఇది తిడుతురా, వాళ్ళ వీడియోలు చూడకపోతే రోజు గడవదు వీళ్ళకి.
అర్థమైందా? వీళ్ళు ఎవ్రీ డే వీళ్ళ వీడియోలో చూసి నవ్వుకుంటారు, మళ్ళీ అలాగే తిడతారు. ఎంత తప్పు బ్రో. వాళ్ళేదో ఇప్పుడు ఎంతసేపు బ్రో, ఎంతసేపు ఎప్పుడు చూసినా సెలబ్రిటీలే రావాలా, సెలబ్రిటీలే రావాలా. చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇదే పేదోడే శత్రువు బొంగు, ఏం లేదు. ఎందుకు చెప్పాలా, ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను వీడియో చేస్తే మా మనోళ్ళే సపోర్ట్ చేయరు, మాకి వెళ్ళడానికి మా దోస్తులలో సపోర్ట్ చేయరు, లైక్ కొట్టు షేర్ చేయరు పోస్టుడికి వాళ్ళు. ఎట్లా అంటారు కొడుకు. అందరూ చెప్తున్న విషపూరితమైన మనుషులు, టాక్సిక్ మాకెళ్ళడాలు ఉంటారు మొత్తం. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరో దూరం నుంచి నాకు ఫోన్లు చేసి అన్న తిన్నావా అన్న, ఏం చేస్తున్నావు అన్న, లైఫ్ ఎట్లా నడుస్తుంది. కొంతమంది నాకు ఏమైనా డబ్బులు కావాలంటే హెల్ప్ చేసిన ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, చాలా మంది ఉన్నారు. నాకు హెల్ప్ కూడా చేసారు చాలా మంది. చలపతి గారు ఉంటారు, పంజాబ్ ఉంటాడు ఆయన, ఆంధ్ర ఆయన పంజాబ్ ఉంటాడు. ఆయన హెల్ప్ చేసి యూఎస్ లో మొన్న అంతేందుకు మొన్న యూఎస్ నుంచి ఎవరో మెసేజ్ చేసారు అన్న అని చేస్తే, ఇట్లా బ్రో ఏమన్నా నేను ఇట్లా యూఎస్ నుంచి నెక్స్ట్ మంత్ వస్తున్నా, ఏమన్నా కావాలా నీకు అని అడిగిన. అంటే లేదు ఒక మైక్ కావాలి బ్రో, యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటా, కొన్నింత డబ్బులు లేవు నా దగ్గర అదే అని చెప్తే, ఓకే నువ్వు పంపి లింక్ పెట్టి నేను ఆర్డర్ పెడతాను. ఎంత 20,000 రూపీస్ మైక్ పెడుతున్నాడు, పంపించిన. అలా పెట్టకపోయినా సరే అట్లీస్ట్ ఆ మాట అడుగుతున్నారు కదా బ్రో. అర్థమైందా నీకు? తెలిసినోడు అరే నీకు ఈఎంఐ కార్డు ఉంటే ఇరా, నేను 2 నిమిషాలు ఇట్లా తీసుకొని ఇస్తా అంటే మొడవడి ఇయ్యరు. మళ్ళీ తాగుదామంటే తిన్నామంటే, కానీ మేము ఎవరు హెల్ప్ చెప్తున్నా బ్రో నువ్వు పైకి వస్తున్నాను మొడ్డ కూడా హెల్ప్ చేయరు. ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ మాక్సిమం ఇప్పుడు ఎవరు లేరు. నా పైసలతోనేనా అంతా? పైసలు ఒకప్పుడు నా దగ్గర బిజినెస్ ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడతారు నాతో. బిజినెస్ తెగింది, నేను ఎప్పుడైతే పోయింది ఆ బిజినెస్ మార్పు బాగా అనిపించింది. మార్పు బాగా అనేది ఎవడు ఫోన్లు ఎత్తారు, టైంకి ఫోన్లు ఎత్తారు. ఏదైనా అంటే కొంతమంది రిలేటివ్స్ ఎట్లా అయిపోయారు అంటే, కొంతమంది వీడు ఫోన్ చేస్తే కూడా ఏమైనా డబ్బులు అడుగుతారేమో అన్నట్టు భయంతో ఫోన్ కూడా ఎత్తారు. బాధ అనిపిస్తుంది కొంచెం. ఎప్పుడైతే మనం అన్ని కష్టాలు కరోనా దాటుకొని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వదు. ఎవడైనా సార్, ఎంత పెద్దోడైనా సార్, నమ్మట కూడా రెస్పెక్ట్ ఇయ్యాను ఎవరికి. ఎవడైతే నాకు హెల్ప్ చేస్తుండో నా ఫ్రెండ్స్ ఉన్నాడో వాళ్ళకి నా ప్రాణం ఇస్తాను అంతే. ఎవరికి ఏ మొడ్డానికి రెస్పెక్ట్ ఇవ్వదు. అది రిలేటివ్ అయినా ఎవడైనా. మన చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చెప్తారు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యు, వేస్ట్. ఎవరికి ఇవ్వద్దు అసలు, రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వద్దు. మనలానే ఉండాలి. ఉండాలి ఒక్క లైఫ్ కి ఆనికి భయపడి ఈనికి భయపడి బతకొద్దు నా అన్నమాట. అందుకే నేను బిందాస్ ఉంటామట, ఎవరు తిడతామట, ఏం చేస్తాం బ్రో, ఏడి తీసుకోతామట. ఎంతమంది ముంచి పైకి వచ్చే లంజ కొడుకులు చాలా మంది ఉన్నారు. నన్ను చాలా మంది మోసం చేశారు లంజ కొడుకులు. చాలా మంది జాబులు ఇస్తే డబ్బులు ఇలే, నాకు జాబులు చేయించుకుని డబ్బులు ఇలే బ్రో. 2 నెలలు నా డబ్బులు పెట్టుకుని పోయినా డబ్బులు ఇలే. ఇప్పుడు ఒకని ముంచి ఆ పైసలతో వాళ్ళ పిల్లం పిల్లలకు పెడతారు కదా, ఆ పైసలు ఎట్లా అరుగుతాయి బ్రో? నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. అట్లా చాలా తప్పది. చాలా మంది అట్లా చేస్తుర్రు. కల్తీ అయిపోయింది బ్రో. కల్తీ విత్తనాలు వచ్చినాయి, కల్తీ మనుషులు పుడుతుర్రు, అన్ని కల్తీ. అసలు నాకు ఈ 2025 లో జరిగిన షాకులు వింటే నువ్వు వాము, ప్రతి ఒక్కడు కల్తీ నా కొడుకు, చెత్త నా కొడుకులు, కచ్చరా నా కొడుకులు. అందుకే ఎవరు నమ్మరు. దోస్తులు అని ఫ్రెండ్షిప్ అని ఎవడన్నా తమ్ముడు అని అన్న అని చెప్పి ఎవరితో నేను అసలు దూరం ఉంటున్నా బ్రో. మాక్సిమం దూరం అసలు ఎవరు జోలికే పోతాను. డీజే శ్రీకాంత్ యాదవ్ వెనకాల ఒక పార్టీ హస్తం ఉంది, అందుకోసమే అంత బౌల్డ్ గానీ అంత ధైర్యంగా గానీ ట్రోలింగ్ చేస్తున్నా అంటే దాన్ని ఏం చెప్తాను సార్? నేను ఏ పొలిటికల్ పార్టీకి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఏ పార్టీకి నేను ఇదిగా కాదు. నేను లాయల్ ఉంటాను, అన్ని పార్టీలకు లాయల్ ఉంటాను. అలాంటి కాంగ్రెస్ తిడుతున్నావు మరి? లేదు, కాంగ్రెస్ ని ఒకరోజు ఇంట్లో కరెంట్ పోయిందని చెప్పి తిట్టినా. అదేం చేసిరు, ఆ వీడియో తీసుకెళ్లి టిఆర్ఎస్ గ్రూప్ లో పెట్టుకున్నాను. ఆ వీడియో డౌన్లోడ్ చేసి దాంట్లో పోస్ట్ చేసేసి నేను చేసిన అన్నాను, నన్ను అరెస్ట్ చేయించినట్టు నువ్వు తీసేసి అన్నది కరెక్ట్ కాదు అంటే, ఏం తమ్మేమేమి నీకున్నాం టిఆర్ఎస్ తరఫు నుంచి అట్లా అన్నారు. ఆ తర్వాత పోలే ఎంటర్టైన్మెంట్ తరఫు తిట్టినా కానీ ఐ లైక్ రేవంత్ రెడ్డి. నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా? కేసీఆర్ కూడా మంచోడే, రేవంత్ రెడ్డి కూడా మంచోడే. కానీ రేవంత్ అంటే ఒక సీఎం అవ్వడం అంత ఈజీ కాదు.
అంటే ఎవరైనా ఊహించారు? నేనైతే అసలు ఊహించలేదు. రేవంత్ రెడ్డి అన్న సీఎం అవుతాడు అంటే అసలు ఒక అద్భుతం జరిగింది అసలు తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. అట్లాంటి వాళ్ళని ఓడించడం అనేది అది హిస్టరీలో అది చాలా 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 పవర్ఫుల్. అంత ఈజీగా అంత మైండ్ సెట్ తో వచ్చిండంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మాట్లాడుతుంటే, రేవంత్ అన్న గురించి మాట్లాడుతుంటే. చాలా ఎందుకంటే ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్ వీడియో పెట్టలేదు ప్రొఫైల్ లో. 3-4 వీడియోలు కూడా కేసీఆర్ పాజిటివ్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి పాజిటివ్ లేవు. అంటే నీ మీద కేసు పెడతారనే భయంతో ప్రేమగా మాట్లాడిస్తున్నావు? లేదు అట్లేం లేదు. రేవంత్ రెడ్డి అని ఇప్పుడే కదా బ్రో వచ్చింది. వాళ్ళు ఇంతకుముందు చేసిన కేసీఆర్ గారే చేసిరు కదా, డెవలప్మెంట్ మొత్తం కేసీఆర్ కదా చేసింది. ఇప్పుడు వచ్చిరు వాళ్ళు, జస్ట్ వచ్చి పార్టీలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు ఐ థింక్ సో. ఇప్పుడు చేయని వాళ్ళు చేసి వాళ్ళ గురించి ఉంటే పాజిటివ్ గా మాట్లాడతా. అట్లేం లేదు, అట్లేం లేదు. వరంగల్ ఒక సభ పెట్టారు. సభ పెట్టిన నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టినావు. దీని దెబ్బతో మొత్తం టీఆర్ఎస్ ఈ హవా పుంజుకుంటది, ఇప్పటి నుంచి టీఆర్ఎస్ గెలుస్తున్నట్టు మాట్లాడారు. 100% టీఆర్ఎస్ నెక్స్ట్ టైం వస్తుంది. వీళ్ళు చేసే పనులు చూస్తుంటే, కాంగ్రెస్ చేసే వాళ్ళ పనులు చూస్తుంటే, అంటే పబ్లిక్ కేసీఆర్ 10 సంవత్సరాలు రూల్ చేసినప్పుడు ఒక నియంతలాగా ఎవరికి ఇంత ప్రాబ్లం కూడా ఒక 1 సెకండ్ రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మా ఇంట్లో పొద్దు నుంచి కరెంట్ లేదు, సీరియస్ లేదు. ఈ రోజు లేదు. ఎందుకు లేదా? ఏదో ప్రాబ్లం ఉందంటారు. ఎప్పుడు కరెంట్ పోతుంటది. అసలు కరెంట్ పోతాను కూడా తెలియదు. 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోతాను కూడా తెలియదు. రైతులకు మంచిగా చూసుకుంటారు. రైతులకు డబ్బులు పడేటి, టైం టు టైం డబ్బులు పడేటి, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. జనాలకి ఇబ్బంది పెట్టకుండా రూల్ చేసుకుంటే నిజమైన మొగ్గుడు. జనాలకు ఇబ్బంది పెట్టదు. పేదోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం అని అట్లా రూల్ చేసి నిజంగా మంచిగా రూల్ చేసి. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నా ప్రజలు? 100%. ఎట్లా పెడుతున్నాడు ఇబ్బంది అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ పెట్టడానికి కారణం అనేది ఆటోలకు ప్రాబ్లం అయింది. ఏదన్నా పాలసీ తీసుకొచ్చేటప్పుడు అట్లీస్ట్ మినిమం కొంచెం బయట ఇచ్చారు కదా, సర్వే కూడా ఫ్రీ బస్ అనగానే అందరికి కొట్లాడలు, చింపుకోవడాలు, బట్టలు చింపుకోవడాలు అన్ని జరుగుతున్నాయి. దానివల్ల ఆటోలకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏమైంది, ఎవరైనా బుక్ చేసినావు అనుకో, నువ్వు ర్యాపిడో ఓపెన్ చేస్తావు. ర్యాపిడో ఓపెన్ చేసి బుక్ చేస్తే ఏముంటే ఆటో ఉంటుంది, బైక్ ఉంటుంది. మనం ఎక్కువ బైక్ ప్రిఫర్ చేస్తాం, తక్కువ రేటు కాబట్టి. ఆడు బైక్ లో పోతాడు. ఆటో 150 రూపాయలు ఉంది, కార్ 200 ఉంది. ఆటోలో ఏం పోతాం, కార్లో పోతామని కార్లో పోతారు. దాన్ని ఆటోలో అవాయిడ్ చేస్తారు. అట్లా చాలా మంది ఆటోలు చాలా ప్రాబ్లం అయింది ఆటోలకు అయితే. సికింద్రాబాద్ మీరు నిజం జెన్యున్ చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రపంచంలో కర్ణాటక, తెలంగాణ తప్ప ఎక్కడన్నా ఫ్రీ బస్ వస్తుందా? వస్తలేదు. ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ఉచిత రైస్ ఇస్తారా, బియ్యం ఇస్తారా? ఎక్కడన్నా తెలంగాణలో ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా? 200 యూనిట్ కరెంట్ బిల్ ఇస్తున్నారా? అలాంటప్పుడు రేవంత్ రెడ్డి కదా మంచి పరిపాలన ఇస్తున్నట్లు, దానికి మీరేమంటారు? అంతకుముందు కూడా ఇచ్చింది కదా బ్రో, కేసీఆర్ కూడా ఇచ్చింది కదా. ఫ్రీ బస్ ఏముంది బ్రో, ఫ్రీ బస్ అరే జనాలు మరీ ఫ్రీ బస్ అడుగుతుంటే లాభం. జనాలు ఏమన్నా ఎవరి పైసలు ఇస్తారు? గవర్నమెంట్ పైసలే కదా అవి. గవర్నమెంట్ పైసలే కదా బ్రో. ఫ్రీ బస్ ఇస్తున్నాడు అంటే ఏంది? ఒక పాలసీ తీసుకొచ్చేటప్పుడు జనాలకి ఇబ్బంది కావద్దు కదా. దానివల్ల ఎంతమంది ఇరుక్కొని పోతారు. ఆఫీసులో చూస్తే కలర్కి నీళ్ళు వస్తాయి. ఈ మన హైటెక్ సిటీ నుంచి బస్సులు చూడు ఎప్పుడు ఇరుక్కొని ఉంటాయి. లేడీస్ బస్ మొత్తం ఇట్లా ఆ ఫ్రీ అనే వాళ్ళు ఎక్కుతురు, వీళ్ళు ఎక్కుతురు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది దానివల్ల. అది నాకు నచ్చట్లేదు సీరియస్లీ. అదే ఏముంది బ్రో, ఇంతకుముందు తిరగలేరు, డబ్బులు తిరగలేదు. ఆ మాత్రం పెట్టుకోలేరు జనాలు. బెస్ట్ లీడర్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటే ఎవరు అంటాం? ఆబ్వియస్లీ కేసీఆర్. ఓకే, కేటీఆర్ నుంచి ఏం చెప్తాం? కేటీఆర్ అన్న కూడా మంచి దమ్మున నాయకుడు, మంచి టాకింగ్ పవర్ ఉంది. కేటీఆర్ గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. కేటీఆర్ అన్న కూడా నాకు తెలిసి నెక్స్ట్ సీఎం అవుతాడు వచ్చి అనిపిస్తుంది. ఆబ్వియస్లీ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరు ఉన్నారు. అంటే కాంగ్రెస్ లో నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొన్ని అంటే అమలు అవ్వట్లేదు. ఏదో చెప్పిండ్రో ఇంప్లిమెంట్ సరిగా అవ్వట్లేదు. కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి అంట. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. అంటే రేవంత్ రెడ్డి అన్న చాలా వీళ్ళు అనుకో డిసిషన్ తీసుకోవడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అనుకో, కేసీఆర్ గారు కేటీఆర్ 1 మ్యాన్ షో చాలా తీసేరా అంటే తీసేస్తారు, వేసేరా అంటే వేసేస్తారు. ఏదైనా వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ సెంట్రల్ పోయి మన రాహుల్ గాంధీ గారిని అడగాలి, ఇలా మొత్తం అదొక పెద్ద పార్టీ కదా, లార్జెస్ట్ పార్టీ కదా. ఇది ప్రైవేట్ కాబట్టి ఉంటది అట్లా. శ్రీకాంత్ యాదవ్ వెనక బీఆర్ఎస్ పార్టీ అండ ఉందంటే మీరు నువ్వేమంటావు? బీఆర్ఎస్ పార్టీ నాకు అండ ఏం లేదు, కానీ మా అన్న ఉంటాడు మోహన్ యాదవ్ అని చెప్పి, చిన్న చిల్మడ గ్రామం. ఆయన దగ్గర మన హరీష్ రావు గారు ఎంబడి 3 నెలలు ఆయనతోనే ఉండి ఆయనతోనే తిరిగి ఎప్పుడు ఇది
తెలంగాణ ఆంధ్ర గొడవలు జరిగే టైంలో తెలంగాణ కోసం చాలా కష్టపడ్డప్పుడు మేము కూడా చాలా కృషి చేసినాం. మళ్ళా ఆయనకు సరైన పదవి రాలే, చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంపటి తిరిగాడు, ఉంగరాలు అమ్ముకున్నాడు, అవన్నీ చేసిండు. కానీ ఇప్పుడు కూడా మాకు హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే మాకు యాక్సెస్ ఉంది. హరీష్ రావు దగ్గర వెళ్తాం, మేము మాట్లాడతాం అన్నతో. రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? రాహుల్ గాంధీ అంటే పిఎం అవుతారంట. ఓకే, అంటే నరేంద్ర మోడీ కొట్టే ఛాన్స్ లేదంట. అరే ఎట్లయితుంది బ్రో, అసలు ఎంత పెద్ద జోక్ అది. ఇలా ఏంటంటే ఇలా తెలియదంటే కొంతమంది హిందూయిజం పడని వాళ్ళు, బీజేపీ పార్టీ పడని వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇక వాళ్ళు ఏం చేసినా తప్పే, ఇంకా నరేంద్ర మోడీ ఏం చేసినా తప్పే, అట్లా ఫిక్స్ అట్లా ఫ్రేమ్ చేసుకుంటారు అనమాట. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎట్లా అవుతాడు బ్రో, అది ఇంపాసిబుల్. నువ్వు వేసావా ఓటు దానికి? ఒక రాహుల్ గాంధీకి వేసావా? అది నా పర్సనల్ బ్రో, నేను చెప్పలేను. నువ్వు మాత్రం అడగచ్చు. అంటే మీరు పబ్లిక్ ఫిగర్, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అట్లనే. కానీ ఇప్పుడు పాయింట్కి రండి. అంటే మీరు రాజ్యసభ అనే సినిమా, మీకు దాని గురించి ఒక వీడియో పెట్టారు. మీరు ప్రభాస్ మీద మాట్లాడేంత ఉందా మీకు అసలు? అరే ప్రభాస్ అన్న ఫ్యాన్ అన్న, నాకు చాలా ఇష్టం ప్రభాస్ అన్న. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నాకు అందరు హీరోలు ఇష్టమే. ప్రభాస్ అన్న అంత మంచి హీరో. ఆయనకు కాస్ట్యూమ్లు ఎట్లాంటి కాస్ట్యూమ్ వేసారు? మంచి కాస్ట్యూమ్ వేయాలి కదా, చూసుకోవాలి కదా. నాకు అది నచ్చలేదు అనమాట. అన్నకు మంచి అంత పెద్ద కట్అవుట్ అన్నది చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పిన వచ్చిన అంత మంచిగా ఉన్నప్పుడు ఆ రేంజ్ కూడా చూపించాలి అని నా ఉద్దేశం. సరే కాస్ట్యూమ్ డిజైన్ ఒక్క నిమిషం ఉండు. అసలు నువ్వు ప్రభాస్ గురించి ఏమన్నావు మా వ్యూవర్స్ తెలియదు కాబట్టి అసలు రాజస్థాన్ గురించి నువ్వేమన్నావు? ప్రభాస్ అన్న అంత పెద్ద హీరో, వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ అన్నకి. ఏదైనా తేడా జరగాలి సినిమా చెప్తున్నా కదా, డైరెక్టర్ మాత్రం గలీజ్ తిడతా అని చెప్పిన. ఎందుకంటే కాస్ట్యూమ్ సరిగ్గా చేస్తలేరు, కొడుకులు ఏం చేస్తలేరు. మరి మీకు టీజర్ నచ్చిందా? టీజర్ నచ్చింది, బాగానే ఉంది. కానీ కాస్ట్యూమ్స్ నచ్చలేదు నాకు. అన్న వేసుకున్న డ్రెస్సులు కొంచెం మంచి, కొంచెం కట్అవుట్ కి ఎట్లుండాలి ప్రభాస్ అన్న అంటే అట్లా ఆ లుక్ నాకు అనిపించింది. కాస్ట్యూమ్ ఎవడరా కాస్ట్యూమ్ డిజైన్ అని చెప్పి కాస్ట్యూమ్ డిజైన్ తిట్టినాను. ఓకే, మరి ఇప్పుడు ఆ రోజు ఆ వీడియోకి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు, నేను ప్రభాస్ అన్నగానే కదా నేను కూడా. ప్రభాస్ అన్న నేను పోస్టులు పెడతా, నేను వీడియోలు పెడతా అన్నా. ప్రభాస్ అన్నగానే నేను కూడా. ప్రభాస్ అన్న నేను ప్రభాస్ అన్నకి ఎందుకు అంటికి మాట్లాడుతాను? నువ్వు వాళ్ళతో తిట్టితే బ్లాక్ చేస్తున్నాయి. లేదు, అంటే మీరు రీల్ చూసాను, అసలు మీరు ఎవరు తిరుగుతున్నారని నాకు అర్థం కాలేదు. మీరు డైరెక్ట్ తిట్టే కాస్ట్యూమ్ డిజైనర్ కదా? అవును మరి. అరే అన్నయ్య మంచి డ్రెస్సులు వేస్తే అన్న లుక్ ఫాలో అవుతారు కదా ఫ్యాన్స్. ఇప్పుడు అన్న డ్రెస్సులు వేసుకున్నా ఏం వేసుకున్నా చీరాలు ఫాలో అవుతారు. సో జర మంచి కాస్ట్యూమ్ వేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లాంటి కాస్ట్యూమ్ పెట్టి ఎవడరా కాస్ట్యూమ్ డిజైనర్ తిట్టి అది జరిగింది. ఓకే బ్రో, నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సేషన్ ఇది. నాకు టెన్షన్ పెట్టా బ్రో, చెప్తా. ఓడిపోయా, ఇప్పుడు మనోళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తారు. ఎవరు? ఎస్ఆర్హెచ్. ఒకవేళ ఆర్సీబీ గెలిచుంటే వీడు వచ్చి అరే రఘువీర్ 100 షాట్ తీసి నా బుద్ధలు పెట్టు ప్లీజ్ తొందరగా సిడీకే పనిచేయ అంటే ముందే ట్రోల్ చేస్తారని నీకు నువ్వే. నా డైరెక్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ బ్రో, అంటే ఎందుకని ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఆర్సీబీ ట్రోల్ చేస్తాలే, నేను ఆర్సీబీకి సపోర్ట్ చేసాను. చూడలేదు అనుకుంటాను నా వీడియోలు. ఆర్సీబీ గెలిచిన క్లబ్ లో డాన్స్ చేయడం కానీ చేసిన. ఈడొచ్చి పటాస్ ప్రశాంత్ అయిపోయారు, ఆడొచ్చి ఏడ్చుకుంటా కొంచెం ఓవర్ యాక్టింగ్ అయ్యి అట్లా చేశాడు. మీకు అందరికి తెలియదు ఏంటంటే నేను చాలా సార్లు అది రోజు చేసిన. మా ఫ్రెండే పటాస్ మా ఫ్రెండే. స్క్రిప్ట్ అదంతా ఫస్ట్ స్క్రిప్ట్ కాదు, తర్వాత ఫోన్ చేసి బ్రో ఎందుకు తిడుతున్నావు బ్రో అట్లా గలీజ్గా, ప్లీజ్ బ్రో అట్లా తిట్టకు అంటే లేదు బ్రో జస్ట్ ఫర్ కంటెంట్ అది అని చెప్పిన అనమాట. అది జరిగింది అంతేనా? అంటే నీ ఫ్రెండ్ తను నీ ఫ్రెండ్ అంటే చూసే ప్రజలను పిక్చర్లు చేస్తారా మీరు? లేదు, ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదా. సినిమాలో అంతా స్క్రిప్టెడ్ అని తెలిసిన తర్వాత కూడా కొన్ని సెంటిమెంట్ చూస్తే ఏడుపు వస్తుందా? ఇది కూడా అంతే అట్లా ఉంటుంది బ్రో. స్క్రిప్టెడ్ గా తిట్టలే, ఒరిజినల్ గా తిట్టిన తర్వాత ఫోన్ చేసి బ్రో ఎందుకు బ్రో ఇట్లా తింటా, సారీ బ్రో ఇట్లా జస్ట్ ఫర్ కంటెంట్ గా తిట్టినా, ఇట్స్ ఓకే పర్లేదు బ్రో అన్న. అట్లా జరిగింది. అట్లా నేను కార్తీక దీపం గురించి తిట్టిన. కార్తీక దీపం గురించి తిడితే అక్కడ కార్తీక దీపంలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నాకు తిడతారు మేడం సారీ మేడం జస్ట్ అది కంటెంట్ గురించి చేసిన మేడం అట్లా అనుకోకుండా అయింది అట్లా చెప్పిన. అది 3 million వ్యూస్ పోయింది.
అసలు పబ్లిక్ కూడా చాలా ఫన్నీగా తీసుకోరు, వాళ్ళు కూడా ఫన్నీగా తీసుకోరు. ఓకే బ్రో, రీసెంట్ గానే సామాన్ లాంటి కాంటి బాగా ఫేమస్ అయింది. ఏం చెప్పదలుచుకున్నాం? ఎర్రి పువ్వుగాలంటే ఎత్తున జనాలు సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మరి సామాన్లు ఏది గలీజ్గా అది వాడదు, గలీజ్ కూడా. దాన్ని మళ్ళీ డీజే సాంగ్లు వేసి అది వేసి గలీజ్ చేసి పడేస్తారు బ్రో. మరి కొంచెం వాల్యూ చేయండి ఆడవాళ్ళకి. బ్రో నువ్వేనా బ్రో మూత చెప్పేవాడు, నీతులు చెప్తున్నావు? నేను బ్రో నా వీడియోలు చిన్నపిల్లలు కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు బ్రో. నా వీడియోలు నాకు దేశానికి మెసేజ్ ఇస్తాను నా వీడియోలు. యంగర్ యూత్ కి మెసేజ్ ఇస్తాను, మోటివేషన్ ఇస్తాను, నేను ఇన్స్పైర్ చేస్తా వాళ్ళని నా వీడియోస్ తోని. అట్లాంటి వీడియోలు చేయమని చెప్తా. ఈ సామాన్లు బుడ్డలో సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి. మా యాక్చువల్గా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మూసిడికి, అలా కూడా సామాన్లు ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు సే లైక్ చెప్తున్నా అట్లా కరెక్ట్ కాదు. అంత వాళ్ళు చెయ్యాలి. రోస్టింగ్ వేరు, గట్టి గలీజ్ తిట్టడం వేరు. అంటే ఒక యూనిక్నెస్ తోనే అది ఉంటుంది అనమాట. ఒక చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేయకుండా ఏదైనా చేసి చేయాలి. అది చెప్తాం. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాయకలోడే, భయంకలోడే, కొజ్జా, మాయకలోడి ఇవన్నీ ఓకే, కొజ్జా అని చాలా వీడియోలలో ఉంటున్నాం. అలాంటప్పుడు కొజ్జా అంటే అది ఎవరికి అంటున్నావు? కొజ్జా అనే వర్డ్ ఏదైతే ఉందో అదే ట్రాన్స్ పీపుల్ తిట్టినట్టు అని అనుకుంటారు అందరు. యాక్చువల్ వాళ్ళు తిట్టినట్టు కాదు అది. కొజ్జా అనే కూడా వాళ్ళని తిట్టినట్టు కాదు. ఎందుకైతే చెప్పు, నన్ను పంది అన్నావు అనుకున్నాను, నేను ఎట్లా రియాక్ట్ అవుతాను? కాదు కదా, నేను పందిని కాదు కదా. కొజ్జా అనే వర్డ్ అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నా. చాలా మంది వాళ్ళకి ట్రాన్స్ పీపుల్ నన్ను తిట్టి కదా, వాళ్ళు అట్లా కాదు. ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ పీపుల్ అందరికీ నేను సారీ చెప్తున్నా. మీరు హట్ అయ్యంటే సారీ, బట్ అది కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నా. ఎవరైతే ట్రాన్స్, ఎందుకంటే నేనేమో బ్రో వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని తిట్టట్లే, నేను వేరే వాళ్ళని తిడుతున్నా కదా. జస్ట్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, అది చెప్తున్నాను. వాళ్ళని తిడతా, వాళ్ళు ఎవరి మీద సపోర్ట్ లేకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు వస్తూ, నేను ఎవరికి ₹1 ఇస్తున్నాను, నేనేం తిడతాను, నాకేం అవసరం. వాళ్ళు నేను ఎవరిని తిట్టాను, నాకు అవసరమే లేదు. కానీ ఆ వర్డ్ వాడుతున్నది వాళ్ళకి కొంచెం హట్ అయ్యారు. హట్ అయితే నేను చెప్పిన వాళ్ళకి సారీ చెప్పింది. వాళ్ళకి సపరేట్ గా వీడియో కూడా చేసి పెట్టాను. మీరు ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ సారీ అని చెప్పి ఒక వీడియో కూడా చేసిన వాళ్ళకి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొజ్జా అంటూ ట్రాన్స్ వాళ్ళకి సారీ చెప్తావు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొజ్జా అంటావు. అంటే ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు తిడతావు మళ్ళీ? అది ఇప్పుడు ఆ వర్డ్ అనేది బాగా ఊత పదం లాగా అయిపోయింది వీడు అన్ని వీడియోస్ వల్ల. అరే కొజ్జాలని చూడక, కొజ్జప్పు కూడా అది వచ్చేసింది కదా. అది యూస్ వాళ్ళని తిడుతున్నా కానీ నేను వీళ్ళని తిట్టట్లేదు. వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు చాలా మంది చెప్పిన సారీ చెప్పిన వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి కూడా. అన్న సందీప్ రెడ్డి వంగ గురించి మీరు వీడియోలు పెట్టారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సందీప్ రెడ్డి వంగ అన్న టైగర్, పులి లాంటి మనిషి అనమాట. ఆయన సీరియస్లీ చెప్తాను, కళ్ళు కాన్ఫిడెన్స్ అట్లా మాట్లాడుతుంటే బాలీవుడ్ మీడియా కూడా ఉచ్చబోసుకుంటుంది ఆయన మాట్లాడుతుంది. ఇట్లా చూసి ఆ కళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే నాకంటే ఎప్పుడు బాగా తీయలేడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కృష్ణ అన్న కళలో. అది నాకు చాలా ఇష్టం. అది పైగా తెలంగాణోడు, మన వరంగల్ నుంచి వచ్చినోడు. ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు ఎప్పుడైతే అర్జున్ రెడ్డి వచ్చిందో ఒక డ్రగ్ తీసుకున్నట్టు కొడితే దీని తల్లి మొత్తం తెలంగాణకు మారిపోయింది. చూసిరా ఇప్పుడు అన్ని సినిమాలు, వెబ్ సిరీస్, ఇంటర్నేషనల్ సినిమాలు కూడా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతారు. మన అట్లుంది కథ. అది పవర్ అంటే ఎవడన్నప్పుడు ఇట్లా ఎంట్రీ ఇస్తే మొత్తం ఒక చేంజ్ అయిపోతుంది అంటారు కృష్ణ. ఒక ఉప్పైన లాగా వచ్చేసింది అమ్మ, వచ్చి తొక్కితే తెంగేసింది ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇట్లుండేది, ఇట్లా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ అంటారా? ఐ లవ్ సందీప్ రెడ్డి వంగ. అని ఒక వీడియో అన్న మీరు వినండి. ఏమంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన 3 సినిమాలు తీసుకుంటే 3 సినిమాలు కాంట్రవర్షియల్. అవి జీవితంలో ఇక్కడ కూడా మీరు అర్జున్ రెడ్డి తీసుకోండి, ఒక రకమైన చండాలమే. అంటే కాంట్రవర్షియల్ గురించి చండాలం, యానిమల్ చండాలం, అర్జున్ రెడ్డి చండాలం. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతోని తెలంగాణ లాంగ్వేజ్ ని. ఇప్పుడు వచ్చిన నా క్వశ్చన్ ఏంటంటే అన్న, వేణుస్వామి అంటే సందీప్ రెడ్డి వంగ వచ్చి మాట్లాడితే మీరు వేణుస్వామి కౌంటర్ ఇచ్చారు. సో వేణుస్వామి గురించి ఏం చెప్పాలి చెప్పు. ఆయన చెప్పిన ప్రెడిక్షన్ ఏదన్నా ఒకటి కరెక్ట్ అయిందా? వరల్డ్ కప్ రాదన్నాడు, వచ్చింది. ఏమంటారు, మన జగన్ అన్న గెలుస్తాడని చెప్పారు. జగన్ ఎక్కడ పోయిండో పత్తా లేదు. ప్రభాస్ కి గండం ఉంది, అది ఉంది, అన్ని సొల్లు కబుర్లు. సినిమా గురించి లవడ వీళ్ళకి ఏం తెలుసు బ్రో? సినిమా దేశంలో తెలుస్తుంది, ఆ రాష్ట్రంలో తెలుస్తుంది. వీళ్ళకి ఏం తెలుసు? లవడ ఏం తెలియదు. చండాలం అంటుండు. చండాలమా? సందీప్ రెడ్డి వంగాలు సినిమాలు చండాలమా బ్రో? ఒక యూత్ కి ఇన్స్పిరేషన్ ఆయన. 8 కోట్లు 900 కోట్లు బ్రో ఇస్ జోకా? యానిమల్ 900 కోట్లు ఇట్లా జస్ట్ లైక్ దట్ ఇట్లా కొట్టేసిండు ఆయన. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్లు కొట్టలేకపోయారు. అదే మరి ఇట్లా వచ్చిండు, కొట్టిండు, వెళ్ళిపోయిండు. అట్లా
ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. My family is from Pakistan. My father is from Peshawar. I'm very proud of it. My किस बात की चॉइस तुम्हारी? पाकिस्तान कर दिया. మాకిలో అర్థమైతలేదా ఈ గుడ్ फैंस तो उसको पेलना शुरू कर दिया. మనోళ్ళు అసలు ఏం సాబీ చేద్దాం అనుకుంటారు అసలు నాకు అర్థమైతలేదా ఈ గుట్కా మేము మాకిలో వాళ్ళని హీరోలు చేసి వాళ్ళని దేవుళ్ళగా పూజించి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఈ మాకిలోడాలు ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ పెట్టారు. ఈ లంజోడు పెట్టారు భయ. ఎందుకు పెడతారంటే ఈ లంజోడు క్లాస్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా ఆడతాయి. నా క్వశ్చన్ అన్న, ఇప్పుడు మామూలుగా స్క్రాప్ బ్యాచ్ ట్రోల్ చేయడం ఓకే, ఒక దిగ్గజమైన హీరోస్ సల్మాన్ ఖాన్ గానీ, షారుఖ్ ఖాన్ గానీ, అమీర్ ఖాన్ గానీ వాళ్ళని కూడా ట్రోల్ చేయడం ఎంత కరెక్ట్ అన్న? మీ మనసాగా చెప్పండి. 100% తిడతా బ్రో నేను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, మొన్న జరిగింది. మన వాళ్ళని వచ్చి పెల్గాంలో వచ్చి అంతమందిని చంపేసి ఆడ వచ్చి షూట్ చేసి వెళ్ళిపోతారు పాకిస్తాన్ లో. అట్లాంటి వాళ్ళని వీళ్ళు మొట్ట ఇంత పెద్ద హీరోలు ఉన్నారు, ఒక్కడన్నా పోస్ట్ పెట్టాలి కదా బ్రో, ఒక్కడన్నా. బికాజ్ ఎందుకు పెట్టారో తెలుసా? వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉంటారు పాకిస్తాన్ లో, వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది హీరోలు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్ వీళ్ళు. అరే ఒక పోస్ట్ పెడితే ఏం పోతుంది? ఒక పోస్ట్ పెట్టడానికి ఏంది ప్రాబ్లం? వీళ్ళకి బోల్ జుబా కేసరి అని చెప్పి గుట్కా యాడ్ చేయడానికి వెళ్ళింది. ఇదా యూత్ కి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తారు వీళ్ళు? దేశానికి ఏం సందేశం ఇస్తారు వీళ్ళు? నేను చేసిన వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి నేను చేసిన వీడియో. అరే అట్లీస్ట్ ఒక వీడియో పెడితే ఏం పోతుంది బ్రో? అంటే మీకు భయం అనిపించదు బ్రో అలాంటి పెద్దవాళ్ళు పెట్టుకున్నారు? నిజం మాట్లాడడానికి భయం ఏంది బ్రో? నిజం మాట్లాడడానికి ఎవడైనా సరే మాట్లాడదు, నిజం మాట్లాడదు, పట్టించుకోండి బ్రో. ఐ డోంట్ కేర్. ఓకే, సీరియస్గా చెప్తున్నా, ఐ డోంట్ కేర్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.